నమఃగురుభ్యః. మనము మన తైత్తిరీయోపనిషత్తులో ఇప్పుడు బ్రహ్మానంద వల్లిలో చివరికొస్తూ ఉన్నాము. 8దో అనువాక 5 మంత్రాలున్నాయి చూసుకుంటూ వెళ్ళాము. అస్సలు బ్రహ్మానందము అంటే ఏమి? ప్రతి వాడికి కావాలి. ప్రతి వాడికి బ్రహ్మానందం కావాలనే కోరుకుంటూ ఉంటారు. అయితే అంటే ఏమి అని ముందు తెలియాలి గదా! అందుకని ఇంక కూర్చో చెప్తాను అని మన ఉపనిషత్ ఋషులు మనకు దాని గురించి చెప్తూ వస్తూ ఉన్నారు. ముందేం చెప్పారంటే భయం గురించి చెప్పారు. ఎందుకంటే మనకర్థమయ్యేది అది గాబట్టి. ప్రపంచంలో ఉన్నాము అంటే, కర్మలు చేస్తూ ఉన్నాము అంటే, మృత్యువుతో పోరాడుతూ ఉంటాము. ప్రతి దానికి భయపడుతూ ఉంటాము. పైగా మృత్యువే భయము. అందుకని మనకర్థమయింది ముందు చూపించి, అక్కడి నుంచి మొదలుపెట్టి చెప్తున్నారు భయం గురించి చెప్తూ. దాని భయానికే గాలి వీస్తుంది. దాని భయానికే సూర్యుడు ఉదయిస్తుంది. దాని భయానికే అగ్ని మండుతుంది. ఇంక అన్నీ అట్టానే జరుగుతాయి. అయితే దేని భయానికి అంటే ఆ ఆనందం భయానికి. దాని గురించి ఈ మీమాంస చేసుకోవలసి ఉన్నది అని మన మంత్రాలు చెప్తూ, ఈ ఆనందాన్ని అర్థం చేసుకోవడానికి ఒక యూనిట్ ఆఫ్ ఆనందం చూద్దాము. ఒక యువకుడున్నాడనుకో, వాడు మంచివాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, గొప్ప ఆశయాలున్నాయి, దృఢంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఈ భూమంతా వాడిదే. మొత్తం అట్టా ఉంది వాడి పరిస్థితి. అటువంటి వాడికి ఎటువంటి ఆనందం కలుగుతుందో, దాన్ని ఒక్క యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్ చొప్పున మానుషానందం అనుకో. అటువంటివి ఒక 100 మానుషానందాలు కుప్పబోస్తే మనుష్య గంధర్వ ఆనందం. అట్లానే ఒక 100 మనుష్య గంధర్వ ఆనందాలైతే ఒక దేవ గంధర్వ ఆనందం. ఒక 100 దేవ గంధర్వ ఆనందాలైతే ఒక పితృ దేవ ఆనందం. ఒక 100 పితృదేవ ఆనందాలైతే ఒక ఆజానజ దేవానందం. ఒక 100 ఆజానజ దేవానందాలైతే ఒక కర్మదేవానందం. ఒక 100 కర్మదేవానందాలైతే ఒక దేవానందం. ఒక 100 దేవానందాలైతే ఒక ఇంద్రానందం. ఒక 100 ఇంద్రానందాలైతే ఒక బృహస్పతి ఆనందం. ఒక 100 బృహస్పతి ఆనందాలైతే ఒక ప్రజాపతి ఆనందం. ఒక 100 ప్రజాపతి ఆనందాలైతే ఒక బ్రహ్మానందం. అది విషయం అని చెప్పి ఇంక దాని గురించి వివరిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇందులో ఇదే చెప్తూ ఉన్న సమయంలో ఒక 100 మనుష్య గంధర్వ ఆనందాలున్నాయి గదా! అటువంటివన్నీ ఒక కుప్పబోస్తే ఎంత ఉంటుందో, అటువంటి ఆనందాన్ని వీడు శ్రోత్రియ అకామహతుడు పొందుతాడు. అట్లానే ఒక 100 మనుష్య గంధర్వానందాలంటే ఒక దేవ గంధర్వానందం ఉందనుకో, దాన్ని మళ్ళీ వీడు పొందుతాడు. దేవ గంధర్వానందాన్ని మళ్ళీ వీడు పొందుతాడు. ఏదో పితృలోక గంధర్వానందాన్ని వీడు పొందుతాడు అని చెప్తూ వెళ్ళారు. అయితే మన శంకర్ల వారు ఒక విషయం ఐడెంటిఫై చేశారు. ఒక 100 మనుష్య ఆనందాల్ని ఒక చోట చేరిస్తే అది ఒక మనుష్య గంధర్వ ఆనందం. అటువంటి మనుష్య గంధర్వ ఆనందాన్ని వీడు పొందుతాడు అని చెప్పారు. అయితే అంతకన్నా పైన ఒక్క మనుష్య ఆనందాన్ని వీడు పొందుతాడని చెప్పలేదు. ఇక్కడ గూడా చెప్పొచ్చు గదా! శ్రోత్రియస్య చ అకామహతస్య అనొచ్చు గదా! సహ ఏకః మానుషః ఆనందః అన్నాక శ్రోత్రియస్య చ అకామహతస్య అని ఆ తర్వాత తే యే శతం మానుషాః ఆనందాః సహ ఏకః మనుష్య గంధర్వానందాః అని చెప్పొచ్చు. ఆయన అట్లా చెప్పలేదు. మన ఉపనిషత్ ఋషి ఒక కంప్లీట్ పర్ఫెక్ట్ 1 మనుష్య ఆనందం శ్రోత్రియ అకామహతుడికి కూడా ఉంటుంది అని ఆయనేమి చెప్పలేదక్కడ. ఎందుకు చెప్పలేదు మన ఉపనిషత్ ఋషి ఆ మాట, ఈ మంత్రం ఎందుకు ఆ మాట అనలేదు? అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇంకా ఈ మంత్రాల్లో ఉన్న విషయాన్ని ఎంత లోతుగా విచారణ చేస్తారంటే మన గురువుగారు శంకర్ల వారు, మనం వాటిని ఆయన మాటల్లోనే, ఆయన భాష్యంలోనే చూస్తూ వెళ్దాము. భీషా భయేన అస్మాత్ వాతః పవతే. భీష అంటే భయానికి. దేని భయానికి అంటే దీని భయానికి. దీని భయానికి వాతః గాలి పవతే వీస్తుంది. భీషా ఉదేతి సూర్యః.
సూర్యుడు కూడా దీని భయానికే భయపడి ఉదయిస్తూ ఉంటాడు. అట్లానే అస్మాత్ అగ్నిహి, అగ్ని కూడా దీని భయానికే పని చేస్తూ ఉంటుంది. ఇంద్రహత్య, ఇంద్రుడు కూడా దీని భయానికే వాడు చేయవలసిన పనులు వాడు చేస్తుంటాడు. మృత్యువు కూడా దీని భయానికే ఐదోదేదున్నదో అది కూడా ధావతి పరిగెడుతూ ఉంటుంది అని మన మంత్రం ఉన్నది. ఇప్పుడు వాతాదయః హి మహార్హాః స్వయం ఈశ్వరాః సంతః పవనాది కార్యేషు ఆయాస బహుళేషు నియతాః ప్రవర్తంతే. ఈ వాతము అంటే గాలి, వాయుదేవుడు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, మృత్యువు వీళ్ళందరూ తక్కువ వాళ్ళేంటి? మనము ప్రతిదానికి భయపడుతూనే పరిగెడుతూ కర్మలు చేస్తూ ఉంటాము. ప్రతిదానికి భయపడుతూ ఉంటామంటే మన భయం ఎంతటిది? మనం పడే భయం ఎంత? మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ మృత్యువు భయపెడుతూ ఉన్నదనుకోండి. ఆ మృత్యువునే భయపెట్టేవాడు ఒకడున్నాడు. అట్లాంటి స్థితిలో ఉన్నది పరిస్థితి ఇక్కడ. వాతము మొదలైన వాళ్ళందరూ మహార్హాహ పూజనీయులు. ఎంతో గొప్పవాళ్ళు, మహానుభావులు పాపము. స్వయంగా వాళ్ళు ఈశ్వరులు. వాళ్లకు ఆ శాసకత్వమన్న శక్తి ఉన్నది. శాసించగలిగిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. వాయుదేవుడైనా సరే, సూర్యుడైనా సరే, అగ్ని అయినా సరే, ఇంద్రుడైనా సరే, మృత్యువు కూడా అందరినీ శాసించగలిగే స్థితిలో ఉన్నారు. పాపం అందరూ ఈశ్వరులు. ఆ ఈశ్వరత్వంతో ఉన్నారు. సంతహ అయినా కూడా పవనాది కార్యేషు, గాలి వీస్తూ ఉండడము, అగ్ని కాలుస్తూ ఉండడము, మృత్యువు పరిగెడుతూ ఉండడము కాలమై. ఈ రకంగా ఆయాస బహుళేషు, ఎంతో ఆయాసం పాపం వాళ్ళు కూడా శ్రమల కోర్చి, బహుళమైన రకరకాల శ్రమల కోర్చి ఆయా కర్మలన్నింటినీ చేస్తూనే ఉంటారు. ఆ పనుల్లో ప్రవర్తిస్తూనే ఉంటారు. ఎట్లా? నియతాహ, నియమబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు. మేము ఈశ్వరులమండి, మా ఇష్టమండి, నేను గాలిని కానీ నేను కాలుస్తాను, నేను ఇంద్రుణ్ణి కానీ వీస్తాను, నేను అగ్నిని కానీ ఉదయిస్తాను అని ఒక పని ఒకళ్ళు చెయ్యరు. ఎవరి పని వాళ్ళు, ఏ పని వాళ్ళకు నియమిస్తే ఆ పనిని వాళ్ళు చేస్తూ వెళ్తారు. ఆ చేసే పని ఏమైనా చిన్న పనా? ప్రతి వాళ్ళది కష్టతరమైన పని పాపము. గాలికి రకరకాలుగా వీస్తూ ఉండడము, పెద్ద పెద్ద చెట్లని, కొండల్ని వాటిని కూడా కదుపుతూ ఉండడము. అట్లానే సూర్యుడు ప్రతిరోజు అలుపు లేకుండా ఉదయిస్తూ అస్తమిస్తూ ఉండడము, అదే పనిగా ప్రకాశిస్తూ ఉండడము. అట్లానే అగ్ని ఏది పెడితే అది విసుక్కోకుండా కాలుస్తూ ఉండడము. మృత్యువు ప్రతి దాన్ని సంహరిస్తూ వెళ్ళడము. చెయ్యనండి, ఇవాళ ఒక్కరోజు లీవ్ తీసుకుంటానండి, నాకు ఆరోగ్యం బాలేదండి అని చెప్పడానికి కూడా లేదు. ఆ రకంగా వాళ్ళ నియమితమైన కర్మల్లో నియతంగా వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు. ఆగకుండా, ఎడతెరిపి లేకుండా, అలుపు లేకుండా. తద్యుక్తం ప్రశాస్తరి సతి యస్మాత్ నియమేన తేషాం ప్రవర్తనం. దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఈ విధంగా అంతంత పెద్దవాళ్లే, మహామహులే, ఈశ్వరులు అయి ఉన్న వాళ్లే ఈ విధంగా వారి వారి కర్మల్లో వాళ్ళు ఎంత కష్టమైనా సరే ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే దానివల్ల ఇది యుక్తం. మనము ఇట్లా ఉన్నది అని నిర్ణయించుకోవడం తగి ఉంటుంది. మనం ఏమి కనిపెట్టాలి దాంతో? ప్రశాస్తరి సతి, వీళ్ళను కూడా ఈ శాసకులై ఉన్న, ఈశ్వరులై ఉన్న మన వాయుదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి వీళ్ళను కూడా శాసించే ఒక శాస్త, మామూలు శాస్త కాదు, ప్రశాస్త, ప్రకృష్టంగా అన్నింటినీ నియమించి శాసించే శాసకుడు ఉన్నాడు అని మనం కనిపెట్టాలి. యస్మాత్ నియమేన తేషాం ప్రవర్తనం. అటువంటి ప్రశాస్త, వీళ్ళు శాసకులు పాపము, వీళ్ళు శాస్తలై ఉంటే వీళ్ళను కూడా శాసించే ప్రశాస్త, వాళ్ళ పైన ఇంకొక చీఫ్ ఉన్నాడు. వీళ్ళు టీమ్ లీడ్స్, మేనేజర్స్ అయితే వీళ్ళ పైన ఇంకా ఉండి వీళ్ళతోటి కూడా పనిచేయించే ప్రాజెక్ట్ మేనేజర్లు, ప్రోగ్రామ్ మేనేజర్లు ఉంటారు. మరి ఆ విధంగా ఇక్కడ మన
ఈశ్వరులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు నియమంగా అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? పైన వీళ్ళని కూడా శాసించే శాసకుడొకడు ఉన్నాడు. అందుకని వీళ్ళు ఈ విధంగా నియమంగా ప్రవర్తిస్తున్నారు అని మనం కనిపెట్టాలి. తస్మాత్ అస్తి భయకారణం తేషాం ప్రశాస్తృ బ్రహ్మ. కాబట్టి ఉన్నది బ్రహ్మము. బ్రహ్మము లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏముందండి ఇంత మరి దీని గురించి ఆలోచన చేయవలసిన పనిలేదు. సూర్యుడు దాని పాటికదే ఉదయిస్తుంటుంది. గాలి దాని పాటికదే వీస్తుంటుంది. అదిగో అగ్ని దాని పాటికదే కాలుస్తుంటుంది. మృత్యువు దాని పాటికదే చంపేస్తుంటుంది. అదిగో ఇంద్రుడు దాని పాటికదేంటో వర్షాలు కురిపిస్తూ ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఇవన్నీ గూడా ఎవరి శాసనాన్ని అనుసరించి ఈ కర్మలన్నీ చేస్తూ ఉన్నాయో అటువంటి బ్రహ్మము ఉన్నది. అయితే ఆ బ్రహ్మము వీటికి భయకారణమై ఉన్నది కాబట్టి దాని భయానికి ఇవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అయితే ఆ ప్రశాస్త పరబ్రహ్మము ఉన్నది. యః తే భృత్యాః ఇవ రాజ్ఞః అస్మాత్ బ్రహ్మణః భయేన ప్రవర్తంతే తచ్చ భయకారణం ఆనందం బ్రహ్మ. యథా ఏదైతే తే ఇవన్నీ గూడా మన వాయుదేవుడైనా సరే, అగ్నిదేవుడైనా సరే, ఏదైనా సరే దేవతలను పక్కన పెట్టండి. పోనీ భౌతికంగా చూద్దాం. గాలి వీయడమైనా సరే, అగ్ని కాల్చడమైనా సరే, ఏవైనా సరే పాపము. రాజ్ఞః భృత్యాః ఇవ రాజుగారి భయానికి భృత్యులు పని చేస్తూ ఉన్నట్టుగానే అస్మాత్ బ్రహ్మణః భయేన ఈ బ్రహ్మం యొక్క భయానికి ఇవన్నీ గూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. తచ్చ అదే భయకారణమై ఉన్నది. ఇంతకి దాని పేరేమి? ఆనందం. దాని పేరు బ్రహ్మ. తస్యాస్య బ్రహ్మణః ఆనందస్య ఏషా మీమాంసా విచారణ భవతి. ఇటువంటి బ్రహ్మ గురించి, ఆనందం గురించి ఈ మీమాంస అంటే విచారణ. బ్రహ్మ మీమాంస అంటే బ్రహ్మం గురించిన విచారణ సమ్యక్‌గా చేయడం. చేయవలసి ఉన్నది అందుకని చేస్తున్నాము. అంటే మన పూర్వపక్షి. కిమ్ అండి? కిమ్ ఆనందస్య మీమాంస్యం ఇది అర్థమైంది గదండీ! మీరింత క్లియర్‌గా చెప్పారు. అసలే మంత్రమే క్లియర్‌గా ఉంది. మంత్రంలోనే క్వెషన్స్ లేవు. చాలా సింపుల్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా క్లియర్‌గా ఉంది మంత్రం. పైగా అయినా గూడా మీరు కూర్చొని పనిగట్టుకుని ఓ భాషణ రాసిచ్చారు. ఇది గూడా చదువుకున్నాను. ఇంకేం అనుమానాలు లేవండి. ఏం అనుమానాలు లేవు. క్లియర్‌గా ఉందండి అంతా. చాలా ఈజీగా, సింపుల్‌గుంది. ఇంక మళ్ళీ మీరు అయినా గూడా ఈ ఆనందం గురించి మీమాంస చేద్దాం పట్టు కూర్చో అంటారు ఎందుకండి? ఈ ఆనందం గురించి కిం మీమాంస్యం ఇంక మనం విచారణ చేయవలసిందేమున్నదండి అర్థమయింది. ఆనందం అని ఒకటుంది. దాని పేరే బ్రహ్మ. దాని భయానికే మిగిలిన వాళ్ళందరూ కర్మలు చేస్తూ ఉంటారు. ఇంత విషయం. చాలా సింపుల్‌గుందండి. ఏం ఆలోచించాలి ఇందులో కొత్తగా? అని మన పూర్వపక్షి అడిగితే ఉచ్చెత్తి చెప్తానింక కూర్చో. అర్థం చేసుకోవాలి మరేదైనా సరే అర్థమైపోయిందంటే జాగ్రత్తగా విచారణ చేయాలి. అందులో పైగా ఇది బ్రహ్మ పదార్థం. కిమానందః విషయ విషయీ సంబంధజనితః లౌకికానందవత్ ఆహోస్విత్ స్వాభావికః ఇతి ఏవం ఏషా ఆనందస్య మీమాంసా. కిమానందః ఏం ఆనందం ఇది? ఇది ఆనందం అని చెప్పాము. మన మంత్రం ఏం చెప్పింది? ఇది ఆనందం అన్నది. ఇది ఆనందం సరే గాని ఏం ఆనందము? మనకు రకరకాల ఆనందాలు తెలుసు. మనం రకరకాల ఆనందాల గురించి మాట్లాడతాం. అయితే మనం మాట్లాడే ఆనందాలన్నీ ఎట్లా ఉంటాయి? మనకు లౌకికంగా ఉన్న ఆనందాలన్నీ విషయీ సంబంధం వల్ల కలిగినవి అయి ఉంటాయి. ఒక విషయం ఉంటుంది. నేను వంకాయ కూర తినడం అన్న విషయం ఉన్నదనుకో. వంకాయ కూర విషయం. దానివల్ల విషయిని దాన్ని తింటున్న నాకు నాకిష్టమైన వంకాయ కూర నేను తిన్నానంటే నాకెంతో ఆనందం. కాబట్టి ఇప్పుడేమైంది? ఆ విషయం ఒక వంకాయ కూరుంది. విషయి నేనున్నాను. ఈ రెండింటికి సంబంధం ఉన్నది మరి. నేను తిన్నాను. తినడం అన్న సంబంధం. దాంతో ఆ జనితం. దానివల్ల నాకు ఆనందం కలుగుతుంది. ఇటువంటి లౌకిక ఆనందాలు చాలా ఉంటాయి. నేను నయాగ్రా ఫాల్స్ చూడ్డానికి వెళ్ళానండి. అసలు నిజంగా చూడ్డానికి 2 కళ్ళు చాలలేదండి. నిజంగా నేను ఇంద్రుడినైతే బాగుండేది. ఎన్ని ఫోటోలు తీసుకున్నా సరిపోలేదండి. ఎంత ఆనందం అనుభవించానో అని చెప్తాను. విషయమేమి? నయాగ్రా ఫాల్స్. విషయి నేను.
అక్కడికెళ్ళి చూడ్డం అన్న సంబంధంగా జన్మించిన ఆనందం ఒకటుంటుంది నాకు. లౌకిక ఆనందం. లేదా నా కూతురితో మాట్లాడుతూ ఉన్నాను. లేదా మా అమ్మతో ఆడుకుంటూ ఉన్నాను. లేదా ఇదిగో తైత్రీయం చదువుకుంటూ ఉన్నాను. తైత్రీయం అన్నది విషయం. దీన్ని చదువుతూ ఉన్నాను అన్న కారణంగా విషయినైన నాకు కలిగిన ఆనందమేదున్నదో అది లౌకిక ఆనందం. ఇటువంటి విషయ సంబంధంగా కలిగే లౌకికమైన ఆనందాలు చాలా ఉంటాయి. ఈ ఆనందం గురించి చెప్తున్నదా మనకు మన ఉపనిషత్ మంత్రము. ఆహోస్విత్ లేదా స్వాభావిక ఆనందమ స్వాభావికంగానే ఒక కారణమేమీ లేదు. ఎందుకు ఆనందం అంటే, నాకు సంతోషంగా, ఆనందంగా ఉన్నదండి. ఎందుకురా నీకు ఆనందంగా ఉంది? తెలీదండి. తెలీదు. ఎందుకు ఆనందంగా ఉందో తెలీదు. ఏమి కారణం లేదండి. ఊరికనే ఆనందంగా ఉంది. ఎవరైనా మెచ్చుకున్నారు ఆనందం. ఎవరైనా నా కోసం ఏదైనా ఉపకారం చేశారు. నాకు సహాయం చేశారు ఆనందం. ఇట్లాంటివేమీ లేవు. నాకు కావాల్సిన వాళ్ళెవరో కనిపించారు. అట్లాంటిదేమీ లేదు. మరెందుకురా నీకు ఆనందం? ఏమో తెలీదండి. ఊరికనే ఆనందంగా ఉన్నది అన్నాననుకోండి. ఇంకప్పుడు అకారణమైన ఏ హేతువు లేకుండా, ఏ విషయ సంబంధం లేకుండా స్వాభావికంగానే ఆనందం గూడా అప్పుడప్పుడు కలుగుతుంటుంది. ఇప్పుడిక్కడ ఏ ఆనందం గురించి చెప్తున్నారు మన వాళ్ళు? ఇతి ఏవం ఏషా ఆనందస్య మీమాంస. ఈ ఆనందం గురించి మనము అందుకని విచారణ చెయ్యాలి. ఎందుకంటే నాకర్థమైపోయిందక్కడ ఏ ఆనందము? ప్రతి ఆనందము నువ్వు బ్రహ్మానందం అనుకుంటే ఎట్లా? నువ్వు ప్రతి ఆనందాన్ని వేరు వేరుగా చూస్తూ ఉన్నంత వరకు అఖండమైన ఆత్మానందం అయితే అయిపోదు గదా! నీకేం గావాలి? చిన్న చిన్న అల్పమైన వస్తూ పోతూ ఉండే లౌకికమైన ఆనందాలు కావాలా? లోకాతీతమైన, అలౌకికమైన ఆత్మానందం గావాలా? ఆత్మానందం గావాలి అంటే, ఈ చిన్న ఆనందాల్ని బెట్టుకొని కూర్చుంటే ఎట్లా? అందుకని అసలు నీకు ఆనందం అంటే ఏమో తెలుసా? ఆనందం కావాలి, ఆనందంగా ఉన్నాను అని నువ్వు ఆనందం గురించి మాట్లాడతావు గానీ, ఆనందం అంటే ఏంటో తెలుసా? ఎంత దూరం వెళ్ళొచ్చో తెలుసా? ఆ ఆనందాన్ని సంపాదిస్తూ ఎక్కడికి ఆగిపోతుందో తెలుసా? ఆ ఆనందం. ఇవన్నీ తెలుసుకోవద్దు. తెలిసిందంటే ఎట్లా? అందుకని ఇంక కూర్చో. ఆలోచన చేద్దాం అని మన మంత్రం చెప్తున్నది. తత్ర లౌకికः ఆనందः బాహ్య ఆధ్యాత్మిక సాధన సంపత్తి నిమిత్తः ఉత్కృష్టः. తత్ర ఈ విషయంలో ఇంకిక్కడ లౌకిక ఆనందాలు మనకు సులువు. మనకు తెలుసు. లౌకికమైన విషయాలేదో తిన్నామో, ఏదో చూసామో, ఏదో చేసామో, ఏదో అనుభవించామో, దానివల్ల కలిగిన ఆనందము ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనకి. అటువంటి లౌకిక ఆనందాలు మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అవెట్లా సాధిస్తాము? బాహ్య ఆధ్యాత్మిక సాధన సంపత్తి నిమిత్తమైన ఆనందాలు. బాహ్యమైనవి వంకాయ కూర, తైత్రీయ ఉపనిషత్తు, నయాగ్రా ఫాల్స్, నా కూతురు ముఖము, మా అమ్మతో ఆడుకోవడము, మొదలైన బాహ్యమైనవి సాధనాలు ఉండాలి. అట్లానే ఆధ్యాత్మికంగా లోపల నాకు వాటిని అనుభవించేందుకు కావలసిన ఉపకరణాలుండాలి. నా కూతురు ముఖం చూడ్డానికి కళ్ళుండాలి. మా అమ్మతో ఆడుకోవడానికి చేతులుండాలి. ఏదో నా కళ్ళతో చూడ్డానికి నయాగ్రా ఫాల్స్ ఉండాలి, వెళ్ళడానికి కాళ్ళుండాలి. ఏదో వంకాయ కూర తినడానికి నోరుండాలి, నోట్లో బెట్టుకోవడానికి చెయ్యుండాలి. ఇటువంటివన్నీ ఆధ్యాత్మికమైనవి దేహపరంగా, బాహ్యంగా బయట ఏవేవో సాధనాలుంటే, ఆ సంపత్తి, ఆ సముదాయాన్ని బెట్టుకుని ఆ నిమిత్తంగా ఏదో ఒక నేను ఆనందాన్ని పొందితే దాని పేరు లౌకికానందము. ఇటువంటి లౌకికానందాలు కూడా ఉత్కృష్టం. గొప్పవే గదా! ప్రతివాడు ఏదో ఒక ఆనందం కోసమే ఏదో ఒక పని జేస్తుంటాడు. ఇటువంటి ఆనందాలు వాడికొక ఆనందం కలిగిందంటే అది చాలా గొప్ప విషయము. ఉత్కృష్టం అది. చాలా గొప్ప. కాబట్టి అందరికీ తెలిసిన ఈ ఆనందాన్నే బెట్టుకుని, ఇంక బ్రహ్మానందాన్ని అసలు ఆనందం అనేది చెప్పారో దాన్ని తెలుసుకోవాలి. నాకు తెలిసిన ఈ లౌకిక ఆనందాలే. నాకు తెలిసేవి ఇంతవరకే ఉంటాయి. ఈ లౌకికంగా నేను అనుభవిస్తూ ఉన్న ఆనందాల్ని పెట్టుకునే అసలు ఆనందం బ్రహ్మ అంటే ఏదున్నదో దాన్ని తెలుసుకోవాలి.
సహయః ఏషః నిర్దిశ్యతే బ్రహ్మానంద అనుగమార్థం. ఇటువంటి లౌకికానందాన్ని బెట్టుకునే బ్రహ్మానందాన్ని మనకర్థమయ్యే విధంగా నిర్దేశిస్తూ, ఉపదేశిస్తూ ఉన్నది మనకి మంత్రము. అనేన హి ప్రసిద్ధేన ఆనందేన వ్యావృత్త విషయ బుద్ధిగమ్యః ఆనందః అనుగంతుం శక్యతే. ప్రసిద్ధమైన ఆనందం అనేన ఇది. ప్రసిద్ధంగా అందరికీ ఎంతో కొంత ఆనందం తెలుసు మరి. ఇటువంటి ఆనందాలనే పెట్టుకుని వ్యావృత్త విషయ బుద్ధిగమ్యము. అసలు విషయాలు లేకుండా, ఏ విషయంతో సంబంధం లేకుండా, అన్ని విషయాల నుంచి బుద్ధి ఎప్పుడైతే వ్యావృత్తం వెనక్కి తిరుగుతుందో, విషయాలలో ప్రవర్తిస్తున్నంత సేపు ఆ విషయాన్ని బట్టి నాకు ఏదో ఒక ఆనందం ఎంతో కొంత కలుగుతుంది, బాగుంది. కానీ విషయాల నుంచి వెనక్కి తిరిగిన తర్వాత అటువంటి బుద్ధికి తెలిసే ఆనందమేదున్నదో దాన్ని ఇదిగో ఈ విషయాల్లో పడి తిరుగుతున్న బుద్ధికి తెలిసే ఆనందంతోటే కలిపి పట్టుకోవలసి ఉంటుంది. అట్లానే దాన్ని అనుగంతం శక్యతే. తెలిసిన దాంతోటే తెలియని దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి, తెలిసిన విషయాలతో సంబంధమున్న లౌకికమైన, ప్రాపంచికమైన ఆనందాల్ని బెట్టుకునే, విషయాలకు సంబంధం లేని అలౌకికమైన ఆత్మానందాన్ని అర్థం చేసుకోవలసి వస్తుంది. లౌకికః అపి ఆనందః బ్రహ్మానందస్యైవ మాత్ర. ఎందుకు? ఎందుకు అంటే ఈ లౌకికమైన ఆనందం గూడా ఎక్కడి నుంచో రావట్లేదు. బ్రహ్మానందం యొక్క అంశ, కళ కాబట్టే. లౌకికంగా మనకనిపించే ఆనందాలన్నీ గూడా ఆత్మానందం యొక్క అంశలు మాత్రమే కాబట్టే, ఇవి అర్థం చేసుకొని వీటిని పట్టుకొని వెనక్కి వెళ్ళి ఆత్మానందాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లౌకికమైన ఆనందాలన్నీ వేరు. ఆత్మానందం వేరు అయితే అప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ ప్రాపంచికంగా మనం అనుభవిస్తున్న ఆనందాలు అన్నీ గూడా ఆత్మానందం యొక్క రిఫ్లెక్షన్స్, అంశలు, కళలు, దాని భాగాలు కాబట్టి. అందుకని సులువు. ఎందుకట్లా మనము ఐడెంటిఫై చేశాము? బాహ్యంగా మనము ప్రపంచంలో అనుభవించే ఆనందాలు గూడా ఆత్మానందం యొక్క భాగాలే, దాని అంశలే అని ఎట్లా చెప్పగలము అంటే, అక్కడ వంకాయ కూర ఉన్నంత మాత్రాన, నేను తిన్నంత మాత్రాన నాకు ఆనందం కలగాలని రూల్ లేదు. అయితే నేను అని ఉండి అనుభవిస్తూ ఉన్నంత వరకు నేను అని ఉన్నది గాబట్టి, దానివల్ల ఆనందం కలుగుతున్నది. ఇప్పుడు వంకాయ కూర వల్ల నాకు ఆనందం కలుగుతున్నది, విషయం వల్ల నాకు ఆనందం కలుగుతున్నది అంటే, నాకు ప్రతిసారి ఆనందం కలగాలి మరి. అక్కడ వంకాయ కూర ఎన్ని సార్లు తిన్నా, ఎంత తిన్నా నాకు అంతే ఆనందం అట్లానే కలగాలి. అయితే వంకాయ కూర కొంచెం తింటే సరిపోతుంది, ఆనందంగానే ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ తిన్నాననుకోండి, ఇంక తినబుద్దవ్వదు. ఆనందం కాస్త దుఃఖంగా పరిణామం చెందుతుంది. నా కూతురు ముఖం చూస్తే నాకు చాలా ఆనందం అనుకోండి. అప్పుడు ఆ వస్తువు, నా కూతురు ముఖము అన్న వస్తువు వల్లే నాకు ఆనందం కలుగుతుంది అంటే, ఎప్పుడు చూసినా అట్లానే అనిపించాలి. అయితే మరి ఒక్కొక్కసారి ఇంక అదే పనిగా చూస్తూ కూర్చోవాలంటే నాకు గూడా వేరే పనున్నప్పుడు వెళ్ళిపో, ఆడుకోపో అని చెప్పాల్సొస్తుంది. లేదా నయాగ్రా ఫాల్స్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం, ఎంతో ఆనందం అనిపిస్తుందంటే ఎప్పుడూ అనిపించాలి. ఎప్పుడో ఓసారి చూసామో అయిపోయిందింక. మళ్ళీ అక్కడే ఉండి ఇంక అదే పనిగా ఎక్కడికి పోకుండా చూస్తాను అంటే, కొంచెం సేపు చూసేసరికి ఇంక దుఃఖం అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకు అంటే ఆ వస్తువుల్లో, ఆ విషయాల్లో ఆనందం లేదు. ఆనందం నాలో ఉన్నది. నేను అన్నదేదున్నదో ఆ ఆత్మానందమే ఆ విషయాల్లో నాకు తెలుస్తున్నది. నేను అన్న ఆత్మానందమే ఆ విషయాల ద్వారా నాకే తెలుస్తున్నది. కాబట్టి ఆత్మానందం యొక్క కళలు గాబట్టి ఇవన్నీ గూడా ముందు విషయాల ద్వారా కలుగుతూ ఉన్న ఆనందాల్ని ఐడెంటిఫై జేసి, ఇంక అక్కడి నుంచి వెనక్కి, ఆ విషయాల నుంచి వెనక్కి తిరిగిన తర్వాత, విషయాల నుంచి వెనక్కి తిరిగిన బుద్ధికి తెలియబడే ఆనందం ఏదున్నదో,
దాన్ని అట్లా అనుగంతం అనుసరించి దాని దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకోవాలి. అట్లా దాన్ని తెలుసుకోవాలి. అందుకని ఈ ప్రస్థానం. ఇక్కడ పైగా మాత్ర అంటే అంత మాత్రమే అని కూడా చెప్పుకోవచ్చు. అంశము, కళలు అని. ఇంకొక అందమేమి అంటే మాత్ర అంటే మీయంతే అనయా ఇతి అని ఏదైతే దాని ద్వారా తెలుసుకుంటామో అనర్థం. మాత్ర అంటే దాని వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది అని అర్థం. అందుకనే మనము పంచ తన్మాత్రలు అని పిలుస్తాము. తన్మాత్రలు అంటాము. తత్ మాత్రం. దాని యొక్క సంజ్ఞ మాత్రంగా ఉంటుందిది. దాని యొక్క చిహ్నము, గుర్తు. దీన్ని పెట్టుకొని దాన్ని కనిపెట్టాలి. ఎట్లా? ఆకాశానికి శబ్దము తన్మాత్ర అని చెప్తాము. తన్మాత్ర అని ఎందుకంటాము? మాత్ర అని పిలవచ్చు దాన్ని షార్ట్‌కట్‌లో. ఆకాశానికి శబ్దము మాత్ర అని పిలుస్తాము. ఎందుకు? శబ్దము వస్తున్నది అంటే అక్కడ ఖాళీ ఉండాలి. ఖాళీ లేకపోతే, ఆకాశం లేకపోతే, గ్యాప్ లేకపోతే సౌండ్ వ్యాపించదు. శబ్దం ఉండదు. కాబట్టి మనకేం తెలుస్తుంది? శబ్దం వినిపిస్తున్నది అంటే అక్కడ ఖాళీ ఉన్నది అని మనం కనిపెడతాం. ఆకాశం ఉన్నది అని కనిపెడతాం. ఆకాశాన్ని కనిపెట్టడానికి ఇది మాత్ర అంటే గుర్తు గదా! దీంతో దాన్ని తెలుసుకుంటున్నాము. భూమికి వాసన మాత్ర అని చెప్తారు. తన్మాత్ర. ఎందుకు? వాసన వస్తూ ఉన్నది అంటే, అక్కడ భూతత్వానికి సంబంధించింది ఏదో ఒకటి ఉన్నది పదార్థం అని మనకు తెలుస్తుంది. ఈ మాత్రను పట్టుకుంటే దాని ఒరిజినల్ ఏంటో ఐడెంటిఫై చేయొచ్చు అందుకని. ఇప్పుడు ఈ మాత్రంగా విషయాల ద్వారా మనకేదో ఆనందం తెలుస్తున్నది అని దాన్ని పట్టుకుంటే, ఆ గుర్తులను పట్టుకుని వెళ్ళామంటే, అసలు ఈ ఆనందం ఎక్కడి నుంచొస్తుందో దాని ఒరిజినల్ కారణం మనకు తెలుస్తుంది. అందుకని బయలుదేరాలి. అందుకని దానికది మాత్ర. అవిద్యయా తిరస్క్రియమాణే విజ్ఞానే ఉత్కృష్యమాణాయాం చ అవిద్యాయాం బ్రహ్మాదిభిః కర్మవశాత్ యథా విజ్ఞానం విషయాది సాధన సంబంధవశాత్ చ విభావ్యమానః చ లోకే అనవస్థితః లౌకికః సంపద్యతే. ఇప్పుడు అసలు పాపము ఆ ఆనందం ఒకటున్నది. కానీ దానికి కళలు, అంశాలు కొంచెం చిన్న చిన్న భాగాలు మాత్రము వేరే వేరే విషయాల వల్ల మనకు తెలుస్తూ ఉన్నది. అంత మాత్రం కొంచెం మాత్రంగా, కొంచెం మాత్రంగా తెలుస్తూ ఉన్నది పాపం. అసలది మొత్తం, మొత్తం అయి ఉన్న ఆనందము కొన్ని కొన్ని వస్తువుల నుంచి ఒక్కొక్క సమయంలో కొంత కొంతగా తెలుస్తూ ఉన్నది. ఎందుకట్లా అయిపోయిందది? ఎందుకదట్లా? అటువంటి బ్రహ్మానందం కాస్త లౌకిక ఆనందంగా ఎందుకు పల్చబడిపోయింది? పైగా అనవస్థ. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందా అంటే మారిపోతుంది పైగా. ఎప్పుడూ ఒకే రకంగా ఆనందంగా ఉంటామా అంటే ఉండము. మధ్య మధ్యలో దుఃఖాలతో వాటితో కూడా కూడుకునుంటాము. ఆ ఆనందం ఓసారి ఉంటుంది, ఓసారి ఉండదు. పైగా అదంతా లౌకికంగా మారిపోయింది. పలచబడిపోయింది. అల్పమైపోయింది. ముక్కలు ముక్కలైపోయింది. ఎందుకట్లా జరిగిందంటే చాలా కారణాలున్నాయి. ఎన్నో కారణాలకి అంతటి ఆనందం కాస్త ఇట్లా అల్పంగా, లౌకికంగా ముక్కలు ముక్కలుగా అప్పుడప్పుడు తెలుస్తూ ఉన్నది. ఏమి కారణాలు అంటే ఒకటి, అవిద్యయా తిరస్క్రియమాణే విజ్ఞానే. అవిద్య పైకొచ్చేసరికి, అజ్ఞానం పైకొచ్చేసరికి విజ్ఞానము తిరోభూతమైపోయింది. మరుగున పడిపోయింది. అవిద్య వల్ల జ్ఞానము తిరస్కరించబడేసరికి మనం పట్టుకోవట్లేదు జ్ఞానాన్ని. దాంతో అజ్ఞానమే తెలుస్తున్నది గాబట్టి, వస్తువుల వల్ల, విషయాల వల్ల, పదార్థాల వల్ల ఆనందం అనుకుంటున్నాం మనము. అంత అజ్ఞానంలో ఉండడం వల్ల, అసలు ఆనంద స్వరూపం మనకు తెలియకుండా ఉన్నది. 2 ఉత్కృష్యమాణాయాం చ అవిద్యాయాం. పోనీ ఆ అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల, పదార్థాల వల్ల, మనుషుల వల్ల, వస్తువుల వల్ల, ప్రదేశాల వల్ల నాకేంటో ఆనందం కలుగుతుందనుకుంటున్నాము. పోనీ అక్కడికే ఆగట్లేదు విషయము. ఈ అవిద్య ఇంకా పెరుగుతున్నది. ఈ అవిద్య ఇంకా పెరిగి, ఏదో నేను ఇవాళ తిన్నానంటే మళ్ళీ రేపు గావాలి, ఇంకా ఎక్కువ గావాలి, వేరేవి గావాలి, కొత్తవి గావాలి, ఇంకా కాస్ట్‌లీవి గావాలి. ఏదో నేను ఈ వారము ఎక్కడికో వెళ్లి ఏదో చూసానంటే వచ్చే వారం ఇంకా చూడాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి, ఇంకా ఎంతో సాధించాలి, ఇంకేమో చెయ్యాలి.
లేదా ఈ సంవత్సరం నేను కొంత ఇంత సంపాదించుకున్నాను ధనం అంటే వచ్చే సంవత్సరం ఇంకా గావాలి, ఎక్కువ గావాలి, ఇంకా గావాలి. ఈ రకంగా ఈ అవిద్య ఇంకా పెరిగిపోతూ ఉండేసరికి, ఆ వస్తువుల్లో నుంచి ఆనందం వస్తుందన్న అజ్ఞానం ఇంకా పెరుగుతూ ఉండడం చేత, అసలు ఆనంద స్వరూపం ఏముందో ఇంకా తెలియకుండా ఇంకా ఎక్కువగా మరుగున పడిపోతూ ఉన్నది. రోజు రోజుకు. అది 2. అసలే అజ్ఞానం వల్ల విజ్ఞానం తెలియకుండా ఉన్నది. 2 ఆ అజ్ఞానం గూడా పెరుగుతూ ఉన్నది. 3 బ్రహ్మాదిభిః కర్మవశాత్ యథా విజ్ఞానం విషయాది సాధన సంబంధవశాత్ చ విభావ్యమానః చ లోకే. బ్రహ్మ మొదలైన వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళేదో కర్మవశాత్తు ఏవో కర్మలు చేసుకుంటూ కూర్చుంటే, వాళ్ళకు ఎంతెంత జ్ఞానం ఉన్నదో, ఆ జ్ఞానాన్ని బట్టి అంతంత ఆనందం కలుగుతూ ఉంటే, అంతంత వరకే తెలుస్తూ ఉన్నది వేరు వేరుగా. ఏదో మనుష్య ఆనందంగా కొంచెం, గంధర్వానందంగా కొంచెం, ఏదో దేవానందంగా కొంచెం. అట్లా ఎవరు చేసుకున్న కర్మల్ని బట్టి వాళ్ళ కర్మవశాత్తు, వాళ్ళ జ్ఞానవశాత్తు, వాళ్ళ కర్మల్ని, వాళ్ళ జ్ఞానాన్ని అనుసరించి వాళ్ళకు ఎంతెంత తెలుస్తున్నదో అంతంత మాత్రమే అయిపోయిందది. అంతంత మాత్రమే సంకుచితంగా అయిపోయింది. నాకేదో 3 రూముల అపార్ట్‌మెంట్ ఒకటుంటే నాకెంతో ఆనందం ఉందనుకోండి. పక్కన వాడిని చూసి వాడికి 16 రూముల ఇల్లుందనుకోండి. వాడికింకా నాకన్నా ఎక్కువ ఆనందం ఉన్నది అన్న అజ్ఞానం నాలో పెరుగుతూ ఉంటుంది. లేదా పక్కన వాడికి నాకన్నా ఎక్కువ ఆనందం ఉన్నదనుకోండి. 10 ఇళ్ళు కట్టుకున్నాడు. వాడికింకా ఎక్కువ ఆనందం అనుకోండి. ఏదో ఏరోప్లేన్ కొనుక్కున్న వాడికి ఇంకా ఎక్కువ ఆనందం. ఈ రకంగా వాడి కర్మను బట్టి, వాడికి ఎంత తెలివితేటలున్నాయి, జ్ఞానమున్నది దాన్ని బట్టి, వాడికి ఎంతెంతో దానికి తగినంత ఆనందం కలుగుతుంటే అంతంత మాత్రంగా అయిపోయింది ఆనందం కాస్త. తర్వాత విషయాది సాధన సంబంధవశాత్ ఏ విషయం వల్ల నేను ఎంత ఆనందం సాధించొచ్చు అని ఆ సంబంధం ఒకటి తయారైంది. విషయాలతోటి, వస్తువులతోటి కనెక్షన్ స్టార్ట్ అయ్యింది. నా అజ్ఞానం వల్ల వస్తువుల నిమిత్తంగానే నాకు ఆనందం కలుగుతుంది. ఈ మనిషి నాకిష్టం. వాడిని చూస్తున్నంత సేపు నాకు ఆనందం. వాడిని చూడకపోతే నాకు దుఃఖం. వాడిని ఇంకా ఎక్కువ చూసానంటే ఇంకా దుఃఖం. ఈ వంకాయ కూరంటే నాకిష్టం. తింటే ఆనందం. తినకపోతే దుఃఖం. ఎక్కువ తిన్నాననుకో మళ్ళీ దుఃఖం. ఈ రకంగా విషయాలతో సంబంధం పెట్టుకుని రకరకాల ఆనందాల్ని పొందుతూ ఉండడం వల్ల. లోకే విభావ్యమానః లోకంలో రకరకాలుగా ఈ ఆనందం పోనీ ఒక్క రకం ఆనందం గాదు. వంకాయ కూర తింటే కలిగే ఆనందం వేరే రకం. నయాగ్రా ఫాల్స్ చూస్తే కలిగే ఆనందం వేరే రకం. తైత్రీయోపనిషత్తు చదివితే కలిగే ఆనందం ఓ రకం. ఇట్లా రకరకాల ఆనందాలుగా తెలుస్తూ ఉండడం వల్ల, అవన్నీ వస్తువుల మీద ఆధారపడి ఉండడం వల్ల, అదంతా నా తెలివితేటల్ని బట్టి, నా బుద్ధిని బట్టి కలుగుతూ ఉండడం వల్ల. ఎందుకు అంటే, అక్కడ ఆ టైంలో నేను బుద్ధి పెట్టలేదనుకోండి, ఆ వంకాయ కూర నాకిష్టమే, కానీ బుద్ధి అక్కడ పెట్టలేదనుకోండి, ఇంక దానివల్ల కలిగే ఆనందం గూడా తగ్గిపోతుంటుంది. అట్లానే కర్మవశులై బ్రహ్మాది దేవతలందరి దగ్గర నుంచి మొదలుపెట్టి మనుషుల దాకా, కర్మకు వశులై వాళ్ళు జేసుకున్న కర్మల్ని బట్టి వాళ్ళకి కలిగే ఆనందం. ఈ అవిద్య మరీ పెరిగిపోవడం, జ్ఞానం మరీ తరిగిపోవడం, వీటన్నింటి వల్ల లోకంలో ఇటువంటి అవస్థ, దురవస్థ, ఆనందానికే అనవస్థ కలిగింది. పాపము ఆనందానికే అనవస్థ కలిగింది. ఇప్పుడు ఆనందం ఉందా లేదా అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది ఏంటో మరి. ఎప్పుడూ ఉండే ఆనందం. ఎప్పుడూ ఉండే ఆనందము అప్పుడప్పుడు కాస్త కాస్త అక్కడక్కడ కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉంటుందేంటో ఇప్పుడు. అయితే కానీ దాన్ని కనిపెట్టడానికి బయలుదేరుతున్నాం మనం. సహ ఏవ అవిద్యా కామకర్మ అపకర్షేణ మనుష్య గంధర్వాది ఉత్తరోత్తర భూమిషు అకామహత విద్వత్ శ్రోత్రియ ప్రత్యక్షః విభావ్యతే శతగుణోత్తర ఉత్తర ఉత్కర్షేణ యావత్ హిరణ్యగర్భస్య బ్రహ్మణః ఆనందః ఇతి. కాబట్టి సహ ఏవ అదే ఆనందం ఇప్పుడు. అవిద్య వల్ల కోరికలు. ఈ కోరికలు కామాల వల్ల కర్మలు. ఈ కర్మల వల్ల ఈ రందిలో అపకర్షణము పక్కకి పోయింది ఆనందమంతా. అజ్ఞానం వల్ల
ఏవో కోరికలతో, ఏవో కర్మలు చేసి, ఏంటో సాధిస్తే నాకేంటో ఆనందంగా ఉంటుంది అని, అక్కడే ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుని ఎక్కడి నుంచో తెచ్చుకోవాలన్న పనులన్నీ మొదలుపెట్టడం వల్ల, మనుష్య గంధర్వాది ఉత్తరోత్తర భూమిషు ముందు మనుష్య ఆనందం, అక్కడి నుంచి మనుష్య గంధర్వానందం, అక్కడి నుంచి దేవ గంధర్వానందం, అక్కడి నుంచి ఇంకేంటో ఆనందం. ఈ రకంగా ఉత్తరోత్తరం ఇంకా పైకెళ్తుంటే, ఇంకా పైకెళ్తుంటే, ఇంకా పైకెళ్తుంటే, దాన్ని బట్టి ఆ ఆనందం పెరుగుతూ పోతున్నది. కానీ ఒక కండిషన్ ఉంది. కింది నుంచి పైకి వెళ్తూ ఉంటే మనుష్యానందం దగ్గర నుంచి 100 రెట్లు గంధర్వానందం నుంచి 100 రెట్లు ఇంకేంటో ఆనందం నుంచి ఇంక చివరికి ఫైనల్‌గా బ్రహ్మానందం దాకా వెళ్ళాలి అంటే, పైకి వెళ్తున్న కొద్దీ ఆనందం పెరుగుతూ ఉన్నది అని చెప్పారు మనకు మంత్రాల్లో. మనకు పైకి వెళ్తున్న కొద్దీ ఆనందం పెరుగుతూ ఉన్నది అని చెప్పారు. పెరుగుతూ ఉన్నది అంటే ఊరికనే గాదు. ఒక కండిషన్ ఉంది. అకామహతుడై ఉండాలి వాడు. ఆ ఆనందాన్ని పై పై లెవెల్స్‌లో ఆనందాన్ని పొందుతూ వీడు వెళ్ళాలి అంటే, వాడిలో కోరికలు నశిస్తూ ఉండాలి. వాడిలో ఎంత ఎంతగా కోరికలు నశిస్తూ ఉంటాయో, అంత అంతగా ఆనందం పెరుగుతూ ఉంటుంది. అది దానికి రిక్వైర్‌మెంట్. ఆ విధంగా ఉన్న విద్వత్ అయి ఉండాలి. వాడు విద్వాన్ అయి ఉండాలి. వాడు శ్రోత్రియుడై ఉండాలి. అటువంటి వాళ్లకు ప్రత్యక్షంగానే విభావ్యతే తెలియబడుతూ ఉంటుంది ఈ ఆనందము. ఎవడిలోనైతే కోరికలు తగ్గుతూ ఉన్నాయో, వాడిలో జ్ఞానం పెరుగుతూ ఉంటే, ఎందుకు? కోరికలు తగ్గితే కర్మలు తగ్గుతాయి. కర్మలు తగ్గితే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానము, కర్మ 2 పరస్పర విరుద్ధం. కర్మలు పెరుగుతున్నాయంటే జ్ఞానం తరుగుతుంది. జ్ఞానం పెరుగుతుంది అంటే కర్మలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీడికి కోరికలు తగ్గుతున్నాయంటే కర్మలు తగ్గిపోతూ ఉంటాయి. కర్మలు తగ్గిపోతూ ఉంటే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటే, కర్మలు తగ్గిపోతూ ఉంటే, దానివల్ల వాడిలో ప్రత్యక్షంగానే ఆనందం పెరుగుతూ ఉండడం మనకు తెలుస్తూనే ఉంటుంది కూడా. ఒకడున్నాడనుకోండి, విద్వత్తు కలిగిన వాడు, చదువుకున్నవాడు, శ్రోత్రియుడు. వాడిలో కోరికలు లేవనుకోండి. నిజంగా గూడా మనం గూడా కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళెవరైనా కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళెవరైనా కావచ్చు. వాళ్ళు చదువుకున్నారు, కోరికలేమీ లేవు. ఇంక దాంతో నెక్స్ట్ ఏముంటుంది? ఆత్మతృప్తితో, ఆత్మానందాన్ని పొందుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం గదా! కోరికలు తక్కువున్న వాళ్ళు తృప్తిగా ఉంటూ ఉంటారు. శాంతిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఇది ప్రత్యక్షంగా మనకు గూడా తెలుస్తూనే ఉంటుంది. దాన్ని పెట్టుకునే మన ఉపనిషత్ మనకేం నేర్పిస్తుందంటే, శతగుణ ఉత్తరోత్తర ఉత్కర్షేణ. 100 రెట్లుగా, గుణము అంటే రెట్లు, శతగుణం అంటే 100 రెట్లు, 100 రెట్లు పెంచుకుంటూ పోయింది. ఉపనిషత్తు మంత్రం గూడా. నువ్వు ముందు మనుష్యానందం అనుకో. మనుష్యానందానికి 100 రెట్లు, మనుష్య గంధర్వానందం దానికి 100 రెట్లని పెంచుతూ, పెంచుతూ ఇంక తర్వాత అని ఉత్కర్షం. ఆ ఆనందం పెరుగుతూనే ఉన్నది. ఎంతవరకు? యావత్ హిరణ్య గర్భస్య బ్రహ్మణః ఆనందం వరకు. హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుడని చెప్తాం గదా! ఆ బ్రహ్మదేవుడి ఆనందం, బ్రహ్మానందం వరకు చెప్తూ వెళ్ళింది మనకు మన మంత్రము. నిరస్తే తు అవిద్యాకృతే విషయ విషయీ విభాగే విద్యయా స్వాభావికః పరిపూర్ణః ఏకః ఆనందః అద్వైతః భవతీతి ఏతమర్థం విభావయిష్యన్ ఆహ యువా ప్రథమవయాః సాధు యువా ఇతి. ఆ అవిద్యాకృతమైన ఏ విషయము, విషయి అన్న విభాగాలున్నాయో, నేను నా వంకాయ కూర తింటే నాకెంతో ఆనందం అన్నది అవిద్య వల్ల కలిగే ఆనందం. నాకు వంకాయ కూర తిన్నా ఆనందం అనిపించవలసిన పని లేదు స్పెసిఫిక్‌గా. నేను 'నయాగరా ఫాల్స్' చూస్తేనే ఆనందం కలగవలసిన పని లేదు. నా ఇంట్లో నేను చప్పుడు చేయకుండా కూర్చుంటే కూడా నాకు ఆనందం కలుగుతూనే ఉంటుంది. అయితే కానీ ఏదో విషయం వల్ల నాకు ఆనందం కలుగుతున్నది అన్నది మాత్రము అవిద్య వల్ల కలుగుతూ ఉంటుంది. తెలివి తక్కువతనం వల్ల, అజ్ఞానం వల్ల ఏవో సాధిస్తే, ఏవో చేస్తే, ఏవో చూస్తే, ఏవో తింటే, ఏవో వింటే వాటి వల్ల నాకు ఆనందమని అజ్ఞానం వల్ల అనిపిస్తుంది. అయితే
ఎప్పుడైతే అది నిరస్తే పక్కకు తొలగిపోయిందో, అజ్ఞానం వల్ల కల్పించబడ్డ ఏవో విషయాలుంటే ఈ విషయినైన నాకు ఆనందం కలుగుతుంది అని నేను ఆ వస్తువు అన్న విభాగము ఎప్పుడైతే నశించిందో, ఇంకా భేదం లేదో, ఎట్లా కలుగుతుందది? అటువంటి బుద్ధి ఎట్లా కలుగుతుంది? ఈ వంకాయ తినడం వల్ల నాకు ఆనందం కలుగుతుందన్నది అబద్ధం. ఆనందం నా వల్లే కలుగుతున్నది. వంకాయ కేవలం అక్కడ ఉన్నది. ఆ కూర ఏంటో నేను తినడము అన్నది ఆడ ఉంటుంది. అయితే ఆ వంకాయ కూర తినడం వల్లే నాకు ఆనందం కలగడం అన్నది లేదు. ఆనందం నాకు కలుగుతుంది. అది నా వల్ల. ఆనందం కలగడం నా వల్ల. వంకాయ కూర కేవలం అక్కడ ఉన్నది అని ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? విద్య వల్ల తెలుస్తుంది. మనకు జ్ఞానం పెరుగుతూ ఉంటే ఈ అవిద్య వల్ల ఈ రకంగా ఏదో వస్తువు వల్ల నాకు ఆనందం కలుగుతున్నదన్న అజ్ఞానం తగ్గుతుంది. దాంతో అప్పుడు మనకేం జరుగుతుంది? చివరికి మొత్తం ఇట్లాంటి విషయ విభాగాలు ఏదో వస్తువు వల్ల నాకు ఆనందం కలుగుతుందన్న అజ్ఞానము ఎప్పుడైతే పూర్తిగా తొలగిపోయిందో అప్పుడు ఆనందం లేకుండా పోతుందా? ఈ వంకాయ కూర వల్ల నాకు ఆనందం కలగట్లేదు. ఆ నయాగ్రా ఫాల్స్ వల్ల నాకు ఆనందం కలగట్లేదు. ఇట్లాంటి వాటన్నిటి వల్ల కాదు నాకు ఆనందం కలుగుతుంది అని ఆ కనెక్షన్, ఆ లింక్ కట్ చేసామనుకోండి. ఇంక నాకు ఆనందం అన్నది కలగకుండా పోతుందా అంటే కాదు. అప్పుడు యాక్చువల్‌గా స్వాభావికమైన, పరిపూర్ణమైన, అసంపూర్ణమైన అంతంతగా అక్కడక్కడ అప్పుడప్పుడు తెలిసేది గాదు. ఎప్పుడూ తెలుస్తూ ఉండే పరిపూర్ణమైన, స్వాభావికమైన, ఏకమైన, అఖండమైన ఆనందము, అద్వైతము ముక్కలు ముక్కలుగా గాదు. పరిచ్ఛిన్నంగా గాదు. మొత్తమంతే అద్వైతంగా ఆనందం ఏకంగా పరిపూర్ణంగా స్వాభావికంగా భవతి అక్కడే ఉన్నది. అది నీకు తెలుస్తూ ఉంటుంది. ఏతమర్థం విభావయిష్యన్ ఈ పరమార్థాన్ని నీకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే ఆహా మనకి ఈ మంత్రం చెప్తూ ఉన్నది. అది ఇంక మొదలుపెట్టింది. ఒక యువ ఉన్నాడనుకో. యువ అంటే ప్రథమ వయాహ. ఇంకప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. ఉరకలు వేస్తూ ఉన్న ఉత్సాహంతో ఉన్నాడు. అయితే వాడు పైగా సాధు యువ అని కూడా చెప్పింది. వాడు యవ్వనంలో ఉన్నాడు. అప్పుడే యవ్వనంలోకొస్తున్నాడు. 25 వయసులో ఉన్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అయితే అంత మాత్రమే గాదు. యువకుడవును. యవ్వనంలో ఉన్నాడవును. అయితే వాడు సాధువు కూడా, మంచివాడు కూడా అయి ఉండాలి. వాడు మంచివాడు, మంచి యవ్వనంలో ఉన్నవాడు. ఇప్పుడు సాధుః చాసౌ యువా చ ఇతి యూనః విశేషణం. ఆ యువకుడికి ఉన్న 2 విశేషణాలేమి అంటే వాడు సాధువు మంచివాడు, వాడు యువ మంచి యవ్వనంలో ఉన్నవాడు. యువ అపి ఎందుకిట్లా చూసుకోవాల్సొచ్చింది? మంత్రము ఒక మంచి బలంగా ఉన్న యువకుడని చెప్పి ఊరుకోవచ్చు కదా! మంచివాడు అని కూడా ఎందుకు పెట్టింది అంటే, ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు ఆ ఆనందము స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి అందుకని. యువా అపి అసాధుః భవతి, సాధుః అపి అయువా. అతః విశేషణం యువా స్యాత్ సాధు యువా ఇతి. ఒక యువకుడున్నాడనుకో అపి. అయినా కూడా వాడు అసాధుః భవతి. వాడు దుర్మార్గుడై ఉండొచ్చు. పాపం వాడు యవ్వనంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, ఎంతో సాధించాలన్న కోరికలతో ఉన్నాడు. కానీ వాడి మార్గం మంచిది కాదనుకోండి. అటువంటి వాడికి కలిగే ఆనందము, భయంతో కూడిన ఆనందం అవన్నీ ఉంటాయి. మనకవి గావు. మనము ఒక క్లీన్‌గా ఉన్న, స్వచ్ఛమైన ఆనందాన్ని ఐడెంటిఫై చేయాలనుకున్నాం గాబట్టి 1 యూనిట్ ఆఫ్ మెజర్‌మెంట్‌లో వాడు మంచివాడు కూడా అయి ఉండాలి. యువకుడు అని చెప్పి ఊరుకుంటే, వాడు చెడు మార్గంలో ఉండవాడు కావచ్చు. లేదా సాధువు అని చెప్పి ఊరుకున్నదనుకోండి మంత్రము. సాధువు అపి అయువ. వాడు మంచివాడే కానీ వృద్ధుడనుకోండి. ముసలితనం వచ్చేసిందనుకోండి. ఇంక వాడేమి సాధించడు. వాడికి ఆరోగ్య సమస్యలన్నీ ఉంటాయి. ఇంక పోవడానికి సిద్ధమవుతుంటాడు. వాడికి ఇంకా అంత కంప్లీట్ ఆనందం ఏమి ఉండదింకప్పుడు. కొంచెం తక్కువ రకం ఉంటుంది. కొంచెం తక్కువ రకం ఆనందం గాదు. కంప్లీట్ ఆనందం ఉండాలి అంటే, వాడు యువకుడై ఉండాలి. వాడు మంచివాడై ఉండాలి. అందుకని 2 విశేషణాలు వేసింది మన మంత్రము.
అతః విశేషణం యువా స్యాత్ సాధు యువా ఇతి. వాడు యువకుడు, మంచివాడు, మంచి యవ్వనంలో ఉన్నవాడు అని చెప్పింది. అక్కడికి ఆగలేదు. అధ్యాయకః అధీత వేదః, వాడు అధ్యాయకః చదువుకున్నవాడై ఉండాలి. మనకు అజ్ఞానం వల్ల కలిగే ఆనందాలు కాదు కదా ఇప్పుడు. జ్ఞానం వల్ల కలిగే ఆనందము గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి వాడు చదువుకుంటూ కూడా ఉండాలి. చదువుకున్న వాడై ఉండాలి. వాడు యువకుడై ఉన్నాడు, యవ్వనంలో ఉన్నాడంటే వాడు విద్యాభ్యాసం కూడా పూర్తి చేసి ఉన్నాడు. ఆ తర్వాత ఆశిష్టః, దృఢిష్టః, బలిష్టః అన్నీ సూపర్లేటివ్ డిగ్రీస్ చెప్పింది మన మంత్రము. వాడు ఆశిష్టః, ఆశాస్త్రుతమః, వాడికి ఆశలు, ఆశయాలు అంత ఉన్నాయి. చాలా ఆశలు, చాలా ఆశయాలున్నాయి. వాడు ఆశలతో, ఆశయాలతో నిండి ఉన్నాడు. వాడు ఇంక కొంచెం వస్తే చాలండి, నేను ప్రోగ్రామ్ మేనేజర్ దాకా అయితే చాలండి, నేను డైరెక్టర్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. నేనేదో మంత్రినైతే చాలు, నేను ప్రెసిడెంట్ అవ్వాలని అనుకోవట్లేదు. లేదా నేనేంటో ఈ తైత్రీయ ఉపనిషత్తు చదివితే చాలండి, బ్రహ్మసూత్రాలవన్నీ చదివే ఉద్దేశం లేదు. ఇట్లాంటివి గావు. మొత్తం అన్నీ సాధించాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు వీడు. వాడు దృఢిష్టః, మామూలు దృఢం గాదు. వాడు దృఢతమము, సూపర్లేటివ్. ఎంత దృఢంగా ఉన్నాడంటే అందరికన్నా దృఢంగా ఉన్నాడు. అందరికన్నా ఎక్కువగా సాధించాలని కోరుకున్నవాడు. బలిష్టః, బాగా బలవత్ తమః, తమము మళ్ళీ తరతమాలని చెప్తారు. తరతమ భేదాలని. తరము అంటే రెండింటి మధ్యలో ఒకటి గొప్పది అని చెప్తాము. రెండింటి మధ్యలో ఒకటి ఎక్కువ అని. అది తరము అంటే కంపారిటివ్ డిగ్రీ. తమము అంటే సూపర్లేటివ్ డిగ్రీ, అన్నింటికన్నా ఎక్కువ. వీడికి బలం కూడా అందరికన్నా ఎక్కువ. అందరికన్నా ఎక్కువ బలము, అందరికన్నా ఎక్కువ దృఢత్వము, అందరికన్నా ఎక్కువ ఆశయాలు. బాగా చదువుకున్నాడు, మొత్తం చదువుకున్నాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు, మంచి మనిషి. అటువంటి వాడు ఒకడున్నాడు అనుకో. ఏవం ఆధ్యాత్మిక సాధన సంపన్నః, ఇవన్నీ ఆధ్యాత్మికము. వాడి వ్యక్తిగతమైన పర్సనల్ సాధన సంపత్తి. వాడికి అంత సంపద ఉన్నది. వాడిలో మంచి చదువు ఉన్నది, మంచి యవ్వనము ఉన్నది, మంచి ఆరోగ్యం ఉన్నది, మంచి దృఢంగా బలంగా ఉన్నాడు. ఇవన్నీ వాడిలో ఉన్న వాడి పర్సనల్ సాధన సంపత్తి, సాధించుకోవడానికి కావలసిన సంపద. ఇంక బయట ఏమున్నాయి వాడికి? తస్య ఇయం పృథివీ ఉర్వీ సర్వా విత్తస్య విత్తేన ఉపభోగ సాధనేన దృష్టార్థేన అదృష్టార్థేన చ కర్మ సాధనేన సంపన్న పూర్ణ రాజా పృథివీపతి ఇతి అర్థః. తస్య వాడికి, ఎవడు వాడు? రాజు అయి ఉన్నాడు ఇప్పుడు. ఈ మొత్తం భూమండలానికి రాజు అయి పృథివీపతి అయి ఉన్నాడు అనుకో. ఇంకా వాడిదై ఉన్నది ఈ పృథివీ మొత్తము. ఈ ఉర్వి, ఈ భూమంతా ఉరు విశాలంగా పెద్దగా గురువుగా ఉన్న ఈ పృథివీ అంతా, ఉర్వి అంతా వాడి వశంలో ఉన్నది. సర్వ మొత్తం ఆ భూమి మీద ఉన్న విత్తము, ధనమంతా వాడిదే. ఆ విత్తంతో ఉపభోగ సాధనేన, ఆ డబ్బు పెట్టి వాడు అనుభవించడానికి ఏవైనా అనుభవించొచ్చు. వాడికి అడ్డు అదుపు లేకుండా భూమి మీద ఉన్న డబ్బంతా వాడిదే. ఆ మొత్తం ధనం పెట్టుకుని వాడు ఇష్టం వచ్చినట్టు భోగాలు అనుభవించొచ్చు. ఎటువంటి భోగాలంటే దృష్టార్థేన, అదృష్టార్థేన. దృష్టము కనిపించే పదార్థాలతో కూడా వాడు ఎంతో ఆనందాన్ని సాధించొచ్చు. అట్లానే అదృష్టార్థము, అదృష్టమైన పదార్థాలు ఏవో ఇహంలో ఉండేవి, ప్రపంచంలో కనిపించేవి, కళ్ళకు కనిపించేవి ప్రత్యక్షంగా, అవన్నీ దృష్టాలు. అయితే అదృష్టాలు కళ్ళకు కనపడకుండా ఏవో పరలోకాలని చెప్తారు. అవన్నీ కూడా వాడి కర్మలతో సాధించుకునేందుకు సంపూర్ణంగా నిండి ఉన్న పూర్ణమైన ఈ భూమి మొత్తం వాడి వశమై ఉన్నది. తస్యచ్చయః ఆనందః సహ ఏకః మానుషః మనుష్యాణం ప్రకృష్టః ఏకః ఆనందః. అటువంటి వాడికి కలిగే ఆనందం, అటువంటి స్థితిలో ఉన్నవాడికి ఆ సమయంలో ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందాన్ని ఒక్క మానుష్య ఆనందం అనుకో నువ్వు. మనుషులలో ప్రకృష్టమైన ఒక్క ఆనందం అనుకో. ఇప్పుడు ते ये శతం మానుషాః ఆనందాః సహ ఏకః మనుష్య గంధర్వాణాం ఆనందః. ఇటువంటి మనుష్య ఆనందాలు ఒక 100 ఉన్నాయనుకోండి.
అవన్నీ ఒక్క చోట పెడితే అది ఒక్క మనుష్య గంధర్వ ఆనందం. మనుష్య గంధర్వులంటే ఏంటి మధ్యలో? మనుష్యులంటే తెలుసు, గంధర్వులంటే తెలుసు. మనుష్య గంధర్వులేంటి? అంటే చూద్దాము. మానుష ఆనందాత్ శతగుణేన ఉత్కృష్టః మనుష్య గంధర్వాణం ఆనందః భవతి. మానుష ఆనందం ఏదున్నదో, ఒక మనుష్య ఆనందము దానికి 100 రెట్లు ఎక్కువ ఉత్కృష్టమై ఉన్నది మనుష్య గంధర్వ ఆనందం. ఆ విధంగా భవతి ఉంటుంది. ఇప్పుడు అంటే ఏమి? మనుష్య గంధర్వులంటే ఎవరు అని చూద్దాము. మనుష్యాః సంతః కర్మ విద్యా విశేషాత్ గంధర్వత్వం ప్రాప్తాః మనుష్య గంధర్వాః. వాళ్ళు ఇంతకు పూర్వము మనుష్యులుగా ఉండి, కర్మల వల్ల, విద్య అంటే ఉపాసన వల్ల, కర్మోపాసనల వల్ల ఆ విశేషంగా వాళ్ళు సంపాదించుకున్న ఏ గంధర్వత్వం ఉన్నదో, వాళ్ళు మనుషులుగా ఉంటూ ఉన్న సమయంలోనే కర్మలు, ఉపాసనలు ఏవో ఉంటాయి. ఇటువంటి గంధర్వ లోకాలు నువ్వు పొందాలి అంటే ఈ విధంగా ఇవన్నీ చెయ్యాలి అనేవో చెప్తారు. అవన్నీ చేసి ఆ స్థితిని సాధించుకున్న గంధర్వులు ఎవరున్నారో అటువంటి వాళ్ళు మనుష్య గంధర్వులు. తేహి అంతర్ధానాది శక్తి సంపన్నాః సూక్ష్మ కార్యకరణాః. వాళ్లకు ఈ విధంగా మనుషులుగా ఉండి యోగాభ్యాసాలు అవన్నీ చేసి కర్మోపాసనలన్నింటితో విశేషమైన లోకాలు సాధించడం కోసం, గంధర్వ లోకాలు సాధించడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసుకుని సాధిస్తే అటువంటి వాళ్ళు మనుష్య గంధర్వులు. వాళ్ళకి ఎటువంటి శక్తులు ఉంటాయంటే అంతర్ధాన శక్తి, ఇటువంటివన్నీ అణిమాది అష్ట సిద్ధులని చెప్తారు కదా, అటువంటి శక్తులన్నింటితో సంపన్నమై ఉంటారు వీళ్ళు. వాళ్ళ కార్యాలు, వాళ్ళ కరణాలు, కార్యం అంటే దేహము, కరణాలంటే ఇంద్రియాలు, అవన్నీ కూడా దేహేంద్రియాలన్నీ కూడా సూక్ష్మంగా ఉంటాయి వాళ్లకు. ఎందుకు అంటే వాళ్ళు అంతర్ధాన విద్యలతో వాటితో ఉంటారు, అంతర్ధాన శక్తులతో ఉంటారు కాబట్టి కనిపించకుండా సూక్ష్మంగా ఉంటారు. ఇట్లాంటివన్నీ ఎవరికి ఉంటాయో వాళ్ళను మనుష్య గంధర్వులని పిలుస్తారు. ఇంతకుముందు మనుషులుగా ఉండి ఇప్పుడు గంధర్వులయ్యారు. తస్మాత్ ప్రతిఘాత అల్పత్వం తేషాం ద్వంద్వ ప్రతిఘాత శక్తి సాధన సంపత్తి చ. ఇంకా వాళ్లకు దీనివల్ల ప్రతిఘాత అల్పత్వం, స్థూల దేహం ఉండదు కాబట్టి స్థూల దేహానికి కలిగే ఈతి బాధలు ఏవుంటాయో, ఆకలి, దాహము, జర, మరణాలు మొదలైనవన్నీ అల్పంగా ఉంటాయి. వాళ్ళకి అసలు లేకుండా పోవు. సూక్ష్మదేహం ఉన్నది కాబట్టి ఎంతో కొంత ఉంటాయి. కానీ స్థూల దేహాన్ని ఈడ్చుకుంటూ వస్తూ ఉన్న వాళ్ళకి ఆ స్థూల దేహం వల్ల ఎన్ని ప్రతిఘాతాలు ఉంటాయో, కష్ట నష్టాలు, అవన్నీ వీళ్లకు అంత ఉండవు, అల్పంగా ఉంటాయి. అట్లానే దానివల్ల ద్వంద్వ ప్రతిఘాత శక్తి, ఒకవేళ ద్వంద్వాలు ఏవైనా ఉంటే శీతోష్ణాలు ఇట్లాంటివన్నీ వాళ్ళు అడ్డుకోగలరు. వాటిని కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ విధమైన సాధన సంపత్తితో ఉంటారు వాళ్ళు. తతః అప్రతిహన్యమానస్య ప్రతీకారవతః మనుష్య గంధర్వస్య స్యాత్ చిత్త ప్రసాదః. ఈ రకంగా వాడికి మరి శీతోష్ణాలు, ఆకలి, దప్పిక, జర, మరణాలు ఇట్లాంటివన్నీ పెద్దగా ఎక్కువగా తెలియవు కాబట్టి ఒకవేళ ఏమైనా వాడికి సుఖమో దుఃఖమో వెళ్ళిపోయే రోజులో వస్తే ప్రతీకారం చేసుకోవడానికి వాడికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనుష్య గంధర్వుడికి మనిషి కన్నా కూడా ఎక్కువ చిత్త ప్రసాదం, వాడికి శాంతి ఎక్కువ. మనిషికి ఏదో పలాని కొన్ని సంవత్సరాలు ఆయుర్దాయం ఉంటుంది. ఇందులో కూడా కొంత వయసే వాడు బలంగా ఉంటాడు. ఏదో చిన్నప్పుడు ఒక 25 ఏళ్ల వరకు పెరుగుతూనే ఉంటాడు. 40 ఏళ్ల నుంచి మళ్ళీ వాడు వార్ధక్యంతో వృద్ధుడైపోతూనే ఉంటాడు. మధ్యలో కొద్ది రోజులు మాత్రం బలంగా, దృఢంగా అవన్నీ ఉంటాయి వాడికి. ఆ సమయంలోనే వాడు మొత్తం ఆనందాన్ని అనుభవించేయాలి. ఇప్పుడు వీడు మనుష్య గంధర్వుడిగా పైకి వెళ్ళాడు అనుకోండి, వాడికి స్థూల దేహం ఉండదు, సూక్ష్మదేహము. దానికి ఇంకా కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. దానికి జబ్బులవి కూడా తక్కువ ఉంటాయి, కష్టాలు తక్కువ ఉంటాయి. దాంతో ఏమవుతుంది, వాడికి శాంతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాడికి ఆనందం ఎక్కువ. ఎందుకు పైకి వెళ్ళేసరికి మనుషుల కన్నా కూడా మనుష్య గంధర్వులకు ఆనందం ఎక్కువ ఉంటుందంటే, వాళ్ళకి దేహాలు సూక్ష్మమైపోతూ ఉంటాయి కాబట్టి, దాంతో కష్టాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి, దాంతో తత్ ప్రసాద విశేషాత్ సుఖ విశేష అభివ్యక్తి, మనసు శాంతిస్తుంది కాబట్టి దాంతో
సుఖం కూడా వాడికి తెలుస్తూ ఉంటుంది. ఏవం పూర్వస్యాః భూమేః ఉత్తరస్యాం భూమౌ ప్రసాద విశేషతః శతగుణేన ఆనందోత్కర్షః ఉపపద్యతే. ఈ విధంగా ముందు ముందు ఉన్న భూమికల్లో డైమెన్షన్స్‌లో ఆనందాలు ఎంతెంత కలుగుతూ ఉంటాయో, దాన్ని మించి ఆ తర్వాత తర్వాత భూమికల్లో డైమెన్షన్స్‌లో ఉన్న ఆనందాలు ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రసాదాలు, చిత్తశాంతి పెరుగుతూ ఉంటుంది. దాంతో వాళ్ళకు ఆనందం గూడా అంతకంతకు పెరుగుతూ పెరుగుతూ తెలుస్తూ ఉంటుంది. అందుకని అంతకంతకు 100 రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. వాడికి ఎంతెంతగా శాంతి కలుగుతుంటుందో అంతంతగా ఆనందం వృద్ధి చెందుతూ ఉంటుంది. వాడికి తెలుస్తూ ఉంటుంది అని చెప్తూ వస్తూ ఉన్నారు. ఇంకా ఇదే వ్యాఖ్యానము, భాష్యము కొనసాగుతూ ఉంటాయి. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.